వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో జున్ను పాలు లేకుండా రుచికరమైన జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: చిక్కటి పాలు అరకప్పు, చిక్కటి పెరుగు అరకప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్, టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకున్నటువంటి పాలును ఒక బౌల్లో వేసుకొని పైన కొద్దిగా యాలకుల పొడి చల్లుకోవాలి. తరువాత కుక్కర్లో కానీ వెడల్పుగా ఉండే పాత్రలో కానీ 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. తరువాత ఈ స్టీల్ స్టాండ్ను లోపల పెట్టుకొని కలిపి పెట్టుకున్నటువంటి పాలును ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అరగంట పాటు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఫోర్క్తో ఇలా గుచ్చి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది. దీనికి అంటుకోలేదు కదా, ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. కోడిగుడ్లు అలాగే జున్ను పాలు వాడకుండా రుచికరమైన జున్ను రెడీ అయ్యింది. దీనిని వెజిటేరియన్స్ కూడా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.